గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రాసెసర్ అనమాట, మ్యాజిక్ బుల్లెట్. ఎలా సెటప్ చేసుకోవాలని దీని మీద క్లిక్ అయితే చేయండి. సెకండ్ దాని మీద ZH దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ఉంటుంది మ్యాజిక్ బుల్లెట్ అని, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ దీని అయితే గట్టిగా పట్టుకున్న తర్వాత ఎట్లయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు డివైస్ స్టోరేజ్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. పైన దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు ఆండ్రాయిడ్ ఉంది మనకు వచ్చేసి. ఆండ్రాయిడ్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడైతే పేస్ట్ అనేది చేసుకోండి, సరేనా. మీకు ఇట్లా రీప్లేస్ అని ఏం రాదు, సరేనా, జస్ట్ అలాగే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ మనకు వచ్చేసి ఇక్కడైతే వచ్చి చూడండి. ఇన్ని ఫైల్స్ మీ ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి ఇక్కడైతే ఇది ఒక్కటే ఉంటుంది మీకు. సరే నేను చూపిస్తున్నా కదా, ఇది ఒక్కటే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే డేటాలకి అయితే వెళ్ళండి. నార్మల్గా ఫ్రీ ఫైర్ నేను ఇచ్చింటా కదా, అది ఇన్స్టాల్ అనేది చేసుకుంటారు కదా. అది ఎక్కడుండి ఒక్క నిమిషం ఉండండి, వెయిట్ చేయండి, నేను చూపిస్తాను. ఓకే, నేను ఇచ్చిన ఫ్రీ ఫైర్కి అయితే వెళ్ళండి. క్లిక్ చేసిన తర్వాత నార్మల్ ఫ్రీ ఫైర్, నార్మల్ మ్యాక్స్ కాదు, దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ లిప్ ఫైల్ అని ఉంటుంది, నార్మల్గా వాళ్ళు ఫ్రీ ఫైర్ వాళ్ళు ఇచ్చిండేది. దాన్ని అయితే ఇలాగైతే చేయండి. ఇక్కడ వచ్చేసి లోడింగ్ అని అయితే చేయండి. లోడింగ్ LODING లోడింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఓకే కొట్టండి, సరేనా. ఓకే కొట్టిన తర్వాత మీరు వచ్చేసి సన్నగా బ్యాక్ వచ్చేసి నేను చెప్తాను అవ్వండి. కింద వచ్చేసి వచ్చింది చూడండి ఈ లోడింగ్ అనేసి. ఇక్కడ వచ్చేసి మీరు పైన అయితే పట్టించుకోమాకండి, ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ అప్లై చేసిన కాబట్టి ప్యానల్ అలాగైతే వచ్చేసింది, సరేనా. నేను ఆల్రెడీ ఉంది కాబట్టి నా ఫోన్లో అట్లా సరేనా. ఇది మీకు సేమ్ ఇలా అయితే వస్తుంది లోడింగ్ అనేసి, సరేనా. మీరు ఏం చేయాలంటే 2 డాట్స్ మీద కొట్టుకొని అది చేసేసిన తర్వాత రీనేము పైన 2 డాట్స్ కొట్టుకుంటూ అయితే వెళ్ళిపోండి. 2 డాట్స్ వెళ్ళి కొట్టిన తర్వాత ఇక్కడైతే దీన్ని గట్టిగా ప్రెస్ చేయండి. మనం ఇక్కడైతే పేస్ట్ చేసాం కదా క్వాక్ ఫైల్, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ డేటా మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ అలాగే దాంట్లోకి వెళ్ళాలి అనమాట. దాంట్లోకి ఫ్రీ ఫైర్లోకి వెళ్ళిన తర్వాత ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద అయితే పేస్ట్ క్యాలెండర్ మాది ఉంటుంది. అక్కడ కూడా కాపీ చేసుకున్న తర్వాత కూడా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యాలెండర్ మాది ఉంటుంది, దాన్ని అయితే పేస్ట్ చేయాలి, సరేనా. నేను వచ్చేసి పేస్ట్ అనేది చేస్తున్నా. నేను రీప్లేస్ ఎందుకు అవుతుందంటే అది నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు డైరెక్ట్ పేస్ట్ అయిపోతుంది, సరేనా. పేస్ట్ అయిపోయిన తర్వాత మీరు గేమ్లోకి అయితే వెళ్ళండి. గేమ్లోకి వెళ్ళిన తర్వాత మ్యాచ్ అనేది ఆడండి. ఇంతవరకు ఇప్పుడే ఏం చేయకండి, గేమ్లోకి వెళ్ళి స్టార్ట్ చేసి గేమ్ అయితే ఆడండి. ఫస్ట్ మ్యాచ్ 8 దగ్గరికి వెళ్ళి డెడ్ అయితే అయిపోండి. డెడ్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చి దీంట్లోకి వచ్చి సరేనా, మీరు ఎక్కడైతే పేస్ట్ చేసినారో ఫోల్డర్ అక్కడికైతే వచ్చి ఇక్కడ దీన్ని అయితే ఆన్ అయితే చేయండి, సరే. నేనైతే ఆన్ చేస్తున్నాను కదా, సేమ్ ఇలాగ ఆన్ చేసి మీరు గేమ్లోకి వెళ్ళండి. గేమ్ ఓపెన్ చేసిన తర్వాత గరీనా ఫ్రీ ఫైర్ అని లోడింగ్ పడిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఒరిజినల్ దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఒరిజినల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ ప్రాసెస్ ఇంతే అనమాట. మళ్ళీ గేమ్ ఆడిన తర్వాత బోయా కొట్టిన తర్వాత మీ ఫ్రెండ్స్ సర్వైవ్ చేసుకుంటారా, మీరు అంత బిన్న నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోతే ఆటో బ్యాక్ ఇస్తుంది, సరేనా. మీరు ఏం చేయాలంటే సర్వైవ్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అంతా సర్వైవ్ చేస్తే మీకు వచ్చేసి ఆటో బ్యాక్ వెళ్ళదు, ఆడచ్చు. మీ ఫ్రెండ్స్ అంతా చెప్పండి మీరు సర్వైవ్ చేయండి, సర్వైవ్ కరో బాయ్ అని, అర్థమైందా. బోయా కొట్టిన తర్వాత సేమ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్, సరేనా. హ్యాక్ వేసుకోండి ఫస్ట్కి, గేమ్ ఆడంటే చచ్చిపోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి హ్యాక్ మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసి ఎలాగైతే చేశానో అలాగే చేసి మళ్ళీ గరీనా ఫ్రీ ఫైర్ అని లోడింగ్ పడిన తర్వాత లోడింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఒరిజినల్ ORG అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా టియర్ మీద కొట్టి ఇక్కడ అప్లై టు ఆల్ ఫైల్స్ రీప్లేస్ మీద దాని మీద కొడితే అయిపోతుంది, అంతే ప్రాసెస్. అర్థమైంది, ఇదే ప్రాసెస్. నీకు అర్థం కాకుంటే నేనేం చేయలేను. నీ మట్టి బుర్రలకైతే ఎక్కించుకోవాలి, నా బుర్రకైతే ఎక్కించుకున్నాను కాబట్టి కొందరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొందరు లెజెండ్స్ ఉంటారు, అర్థమైపోయి ఉంటుంది. ఇంకొందరు ఉంటారు తిక్కబోకోలు, నా దగ్గరికి వచ్చి అయితే అడగమాకండి. మీ ఫోను మీ మైండ్ ప్రాబ్లం, నేనేం చేయలేను, అర్థమైంది. ఇది పెద్ద ప్రాసెస్, మీకు చెప్పేసిన. ఇది కూడా 4 నిమిషాలు వచ్చింది. నేను పెద్ద ప్రాసెస్ అని చెప్పినా మీరు కావాలన్నారు కాబట్టి నేను చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోలో కలుసుకున్నాను. టేక్ కేర్ అండ్ టాటా, బాయ్.